భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యాచార బాధితుల హక్కుల విషయంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక 15 ఏళ్ల మైనర్ బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ ఈ ప్రక్రియలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులపై స్పందించింది. అత్యాచారం వంటి దారుణమైన ఘటనకు గురైన బాధితురాలు తనకు ఇష్టం లేని గర్భాన్ని మోయాల్సి రావడం ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో గర్భ విచ్ఛిత్తికి అనుమతినిచ్చేలా ప్రస్తుత చట్టాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వాస్తవానికి ఈ కేసులో 30 వారాల గర్భ విచ్ఛిత్తికి సుప్రీంకోర్టు గతంలోనే అనుమతిచ్చింది. అయితే ఎయిమ్స్ వైద్యులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తూ ఈ దశలో అబార్షన్ చేయడం బాలిక ప్రాణాలకే ప్రమాదం అని కోర్టుకు విన్నవించారు. డెలివరీకి మరో 4 వారాలే సమయం ఉందని, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దత్తతిచ్చే అంశాన్ని పరిశీలించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. అబార్షన్ చేస్తే బాధితురాలి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇండియాలో అబార్షన్ కోసం ఒక యాక్ట్ ఉంటుంది. దాని పేరు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఈ యాక్ట్ 2021లో కూడా అమెండ్ చేశారు. సో అకార్డింగ్ టు ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఆర్ ఎంటీపీ యాక్ట్, అప్ టు 20 వీక్స్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అబార్షన్ అలౌడ్ ఉంది. మ్యారీడ్ ఉమెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కి సేమ్. సో 20 వీక్స్ వరకు ఎవరైనా ఉమెన్ కి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉంటే వెళ్ళి అబార్షన్ ట్రై చేసుకోవచ్చు. దానికి ఏమైనా పర్మిషన్ అవసరం లేదు. 20 వీక్స్ తర్వాత అప్ టు 24 వీక్స్, సో 20 to 24 వీక్స్ కేటగిరీలో 7 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 7 కేటగిరీస్ కోసం అబార్షన్ పర్మిటెడ్ ఉంది విత్ పర్మిషన్ ఆఫ్ 2 డాక్టర్స్. సో ఈ 7 కేటగిరీస్లో ఒక కేటగిరీ అంటే సెక్షువల్ అసాల్ట్. సో ఏదైనా రేప్ విక్టిమ్కి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ జరిగితే తనకి బియాండ్ 20 వీక్స్ కూడా అలౌడ్ ఉంటుంది అబార్షన్ కోసం. సెకండ్ కేటగిరీ అంటే మైనర్స్. సో మైనర్స్ అంటే ఎవరైనా అండర్ 18 చైల్డ్ ఉంటే తనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ జరిగితే తనకి కూడా బియాండ్ 20 వీక్స్ అప్ టు 24 వీక్స్ విత్ పర్మిషన్ ఆఫ్ 2 డాక్టర్స్ టర్మినేషన్ అలౌడ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్లీ ఒక కేసు జరుగుతుంది సుప్రీం కోర్టులో ఆఫ్ మైనర్ ఎన్ ఒక 15-year-old గర్ల్. తన ఒక రేప్ విక్టిమ్. ఇంకా తన ప్రెగ్నెన్సీ ఇప్పుడు 7 monthsకి రీచ్ అయింది. సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది ఎయిమ్స్కి. ఎయిమ్స్ ఇస్ ద హాస్పిటల్ ఇన్ ఢిల్లీ. సో సుప్రీం కోర్ట్ ఎయిమ్స్కి ఆర్డర్ ఇచ్చింది టు అలౌ ద గర్ల్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. అయితే బియాండ్ 24 వీక్స్ కూడా పర్మిషన్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. కానీ ఎయిమ్స్ డాక్టర్స్ మళ్ళీ ఒక పిటిషన్ పెట్టారు టు ఆస్క్ ద సుప్రీం కోర్ట్ టు చేంజ్ ద ఆర్డర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కానీ సుప్రీం కోర్ట్ మళ్ళీ సేమ్ ఆర్డర్ ఇచ్చింది దట్ షీ ఈజ్ అ మైనర్. తన 15-year-old చైల్డ్. తనకి మనం ఫోర్స్ చేయలేము ఒక మొత్తం ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ క్యారీ అవుట్ చేసుకోవడానికి. సెకండ్ అంటే తన రేప్ విక్టిమ్. సో ఈ కేసులో మనము మళ్ళీ కన్సిడర్ చేసుకోవాలి స్పెషల్ ఫ్యాక్టర్స్. ఇంకా థర్డ్ అంటే అబార్షన్ తన చాయిస్ ఉంటుంది. తన చాయిస్ అంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాయిస్, ఇంకా తన పేరెంట్స్ చాయిస్. బికాస్ తన ఇప్పుడు మైనర్ ఉంది కాబట్టి తన పేరెంట్స్ చాయిస్ కూడా కన్సిడర్ చేసుకుంటారు. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే మనము వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ప్రిఫరెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దానికి ఇవ్వకూడదు. సో ఇట్ ఈస్ ద విక్టిమ్స్ చాయిస్. సో ఇండియాలో ఇప్పుడు స్పెషల్ లాస్ ఉన్నాయి beyond 20 weeks and beyond 24 weeks also. Rape victims, minors, ఇంకా 5 other categories ki abortion permitted undi. So this law is good, but what can change? ఇంకా ఏం బెటర్ అవ్వచ్చంటే ఫాస్టర్ జస్టిస్. ఈ కేస్ కోర్టుకి వెళ్తే డేట్ ఇవ్వకుండా తొందరగా ఆ ఆర్డర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఈచ్ డే అండ్ ఈచ్ వీక్ ఇస్ ఇంపార్టెంట్. సో కోర్ట్ సిస్టంలో ఏదైనా డిలే అయితే ఆ ఫీటల్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా మళ్ళీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. వైద్యుల వాదనను విన్న ధర్మాసనం బాధితురాలి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని సూచించింది. అత్యాచారం జరిగిన ఘటన ఆ బాలికను జీవితాంతం వెంటాడుతుందని, అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఆమెను ఎవరూ బలవంతం చేయలేరని స్పష్టం చేసింది. ఆమె ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేనట్లయితే గర్భ విచ్ఛిత్తికి మొగ్గు చూపడమే సరైందని పేర్కొంది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వైద్యులు సహాయం చేయాలని ఆదేశించారు. ఈ కేసు
కేసును ఉదాహరణగా తీసుకున్న సుప్రీంకోర్టు దేశంలోని అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం 20 వారాల తర్వాత గర్భవిచ్ఛిత్తికి అనుమతి లభించడం కష్టతరంగా ఉంది. అయితే అత్యాచార బాధితుల విషయంలో ఈ కాలపరిమితిని సడలించాలని కోర్టు కోరింది. బాధితులు ఎప్పుడైనా తమ అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా చట్టంలో వెసులుబాటు కల్పించాలని అభిప్రాయపడింది. దీనివల్ల బాధితులకు న్యాయం జరగడమే కాకుండా వారు మరింత మానసిక క్షోభకు గురికాకుండా ఉంటారని పేర్కొంది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు బాధితుల పక్షాన నిలబడేలా ఉన్నాయి. చట్టం అనేది కేవలం నిబంధనల కోసమే కాకుండా మానవీయ కోణంలో ఉండాలని న్యాయస్థానం గుర్తు చేసింది. బాధితురాలి ప్రాణం, ఆమె ఆత్మగౌరవమే సర్వోన్నతమని కోర్టు మరోసారి చాటి చెప్పింది.